హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి మనకు 5810 వేకెన్సీస్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా గ్రాడ్యుయేట్ లెవెల్ సంబంధించి ఆల్రెడీ మనకు లాస్ట్ ఇయర్ రావడం జరిగింది. అప్పుడు చెప్పడం జరిగింది ఎవ్రీ ఇయర్గా ఉంటుందనేసి. సో అదే కాలంలో ఇప్పుడు రెండవసారి నోటిఫికేషన్ రావడం జరిగింది 5810 కంప్లీట్గా. ఇవన్నీ కూడా డిగ్రీ వాళ్ళకు మాత్రమే. అతి త్వరలోనే మళ్ళీ మనకు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకు కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి మరో భారీ నోటిఫికేషన్ రాబోతూ ఉంది. వచ్చిన వెంటనే మనకి ఇప్పుడే చేయడం జరుగుతుంది. సో ఇప్పుడే మనకి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా ఎవరైనా చేయకోకుండా ఉంటాయి. మరి ఇవన్నీ కూడా మనకు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ జాబ్స్ అనమాట. 5810 వేకెన్సీస్ అన్ని కూడా. మరి చూస్తే దీనికి కంపల్సరీగా డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఏజ్ ఎంత ఉండాలంటే కట్ ఆఫ్ డేట్ ఏమి అంటే 1/1/2026 నాటికి ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో చూస్తే 18 నుంచి 33 వరకు ఉండొచ్చు. ఎవరికంటే జనరల్ కేటగిరీ వాళ్ళకు, మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మాత్రం కంపల్సరీగా 18 నుంచి 33 వరకు ఉండాలి. అయితే మరి ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరంలో ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందంటే 18 నుంచి 36 వరకు రాసుకోవచ్చు. మరి ఎస్సీ ఎస్టీ అదే మాదిరిగా ఎక్సర్వీస్ మెన్ వాళ్ళకైతేనేమి, హ్యాండిక్యాప్ వాళ్ళకైతేనేమి, వాళ్ళకి రిలేటెడ్ కేటగిరీలో రిలేటెడ్ జాబ్స్లో ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఈ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ వరకు మీరు ఖచ్చితంగా అఫీషియల్ నోటిఫికేషన్ విజిట్ చేయండి. సో 18 నుంచి 38 వరకు ఉండొచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మాత్రం. మరి చూస్తే ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే స్టార్టింగ్ డేట్ 21/10/2025 అంటే ఈరోజు అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ కావడం జరిగింది. లాస్ట్ డేట్ నెక్స్ట్ మంత్ 20th/11/2025 అంటే 1 మంత్ టైం ఇవ్వడం జరిగింది. మరి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడంటే ఎగ్జామ్ డేట్స్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు, కానీ డ్యూ కోర్స్ మేము అనౌన్స్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మినిమం అయితే మాత్రం మనకు మినిమం మనకు ఒక 5 months వరకు టైం ఉండే అవకాశం ఉంది. ఆ విధంగా చూసుకున్నా కూడా మనం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఎన్టీపీసీలో ఎవరైతే ఫెయిల్యూర్ అయినారో, సక్సెస్ కాలేకపోయినారో వాళ్ళందరికీ ఇది ఒక అద్భుతమైన అవకాశంగా భావించండి. మరి ఫీజు వచ్చేసి 300 రూపీస్ జనరల్ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి. అయితే ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి మళ్ళీ తిరిగి మనకు ఫీజు అనేది కొంత రీఫండ్ కావడం జరుగుతుంది. మరి మిగతా వాళ్ళకు 250 రూపీస్ ఉంటుంది, ఫీమేల్ కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు. మరి ఎవరైతే ఫీమేల్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎగ్జామ్ రాస్తారో 250 రూపీస్ అట్లే మనకు మళ్ళీ మనకు అకౌంట్లో రీఫండ్ జరుగుతుంది. ఎప్పుడంటే మన ఎగ్జామ్ రాసిన వెంటనే మన యొక్క ఫీజు అనేది రీఫండ్ జరుగుతుంది. మరి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉందంటే ఇక్కడ స్టేజ్ 1, స్టేజ్ 2, తర్వాత టైపింగ్ టెస్ట్, మెడికల్ అండ్ డాక్టర్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ చూస్తే స్టేజ్ 1లో మనకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, స్టేజ్ 2 కూడా ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, స్టేజ్ 3లో మళ్ళీ మనకు కొన్ని కేటగిరీ అంటే కొన్ని రకాల పోస్టులకు అయితే మాత్రం మనకు స్కిల్ టెస్ట్ ఉంటుంది, టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది, మరి మెడికల్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. కాబట్టి మరి ఎవరైతే ఇక టైపింగ్ పోస్టులకు నేను తర్వాత తిరిగి ఒక వీడియో చేయడం జరుగుతుంది. అంటే ఏ పోస్టులకు టైపింగ్ అవసరం ఈయనది వీడియో చేస్తాను. మీరు కంపల్సరీ అయితే మాత్రం అన్ని రకాల పోస్టులకు మీరు అప్లై చేయండి. ఇక్కడ టైపింగ్ అవసరం అంటే మీ దగ్గర సర్టిఫికేట్ అవసరం కాదు మిత్రమా. సో టైపింగ్ ఇస్ నాట్ రిక్వైర్డ్. ఏ పోస్ట్కి అంతే టైపింగ్ అవసరం లేదు. వాళ్ళు పెట్టే స్కిల్ టెస్ట్లో కొన్ని కేటగిరీ జాబ్స్కి మాత్రం టైపింగ్లో మనం పాస్ కావాల్సి ఉంటుందన్నమాట. మరి చూస్తే మరి ఏమేమి పోస్టులు ఉన్నాయి దీంట్లో అంటే గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఉంది. గతంలో దీన్ని గూడ్స్ గార్డ్స్ అనేవాళ్ళు, దాని పేరు మార్చడం జరిగింది. గూడ్స్ ట్రైన్ మేనేజర్, తర్వాత సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ అండ్ టైపిస్ట్ ఉంది, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. సో కదా టికెట్ కలెక్టర్ అనేవాళ్ళు ఇప్పుడు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అని మంచి పోస్ట్ అనమాట. స్టేషన్ మాస్టర్, తర్వాత ట్రాఫిక్ అసిస్టెంట్. ఈ యొక్క ఉద్యోగాలు ఇక 6 కేటగిరీ నుంచి మనకు ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఒకటి గూడ్స్ ట్రైన్స్ మేనేజర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్ అండ్ ట్రాఫిక్ అసిస్టెంట్. ఈ యొక్క ఉద్యోగాలు అయితే మాత్రం మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. మొత్తం 5810 వేకెన్సీస్తో తిరిగి చేస్తాను. ఏ జోన్లో ఎంత వేకెన్సీస్ ఉంది, ఏ జోన్ అప్లై చేసుకోవాలి, ఏ జోన్ అప్లై చేసుకోవాలి లేదా, ఇవన్నీ కూడా అన్ని విషయాలు కూడా రాబోయే వీడియోస్లో మీకు అన్ని కూడా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. మరి చూస్తే మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందంటే మరి చెప్పడం మనకు స్టేజ్ 1 ఎగ్జామ్ ఉంది, స్టేజ్ 2 ఎగ్జామ్ చెప్పడం జరిగింది కదా. మరి స్టేజ్ 1లో ఏముందంటే స్టేజ్ 1 కంప్లీట్గా మనకు ఆన్లైన్ ఎగ్జామ్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులు, టైం కూడా 90 నిమిషాల టైం ఉంటుంది. మరి ఉత్తమ్స్ అకాడమీలో మీకు దాదాపుగా 150+ ఎగ్జామ్స్ అయితే మేము పెట్టబోతున్నాం. ఓకే, మరి ఇక్కడ మనకి ఏముందంటే జనరల్ అవేర్నెస్ ఉంది, 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్కులకు ఉంటుంది. తర్వాత మ్యాథమెటిక్స్ ఉంటుంది, 30 క్వశ్చన్స్ ఉంటాయి,
30 మార్క్స్ ఉంటుంది. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది, 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్కులకు ఉంటుంది. సో మొత్తం మీద మాత్రం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంటాయి, నెంబర్ ఆఫ్ మార్క్స్ 100 ఉంటుంది. టైం కూడా మనకి ఎంత ఉందంటే 90 minutes, అంటే టైం కూడా మనకు ఎక్కువగానే ఉంటుంది. మరి మెయిన్స్ ఎగ్జామినేషన్లో అదే టైం ఉంటుంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 120, అంటే 20 క్వశ్చన్స్ పెరుగుతాయి, కానీ టైం మాత్రం అదే ఉంటుంది. అది స్టేజ్ 2 ఎగ్జామ్ అనమాట. మరి స్టేజ్ 2 ఎగ్జామ్ కూడా ఒకసారి చూద్దాం మనం. మరి మీకు ఒకవేళ మనకి ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీకు ఏమైనా టర్నింగ్ పాయింట్ నుంచి కోచింగ్ కొనాలనుకుంటే మీరు జాయిన్ కావచ్చు. ఇక్కడ అమ్మాయిలకి అబ్బాయిలకి వేరే హాస్టల్ వస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు ఎక్సలెంట్గా మీకు ఏం జరుగుతుందంటే జీకే కోడింగ్ విధానంలో ఎగ్జామ్స్, మ్యాథ్స్ నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ షార్ట్కట్ మెథడ్స్, ఇవన్నీ కూడా మీకు అద్భుతంగా మీకు ఉంటుందన్నమాట. మరి హాస్టల్లో ఉన్న వాళ్ళకి నటి స్టడీస్ కూడా మీకు ఉంటుందన్నమాట. మరి చూస్తే ఇక్కడ స్టేజ్ 2 ఎగ్జామినేషన్ ఆన్లైన్ ఎగ్జామ్. ఇది కూడా 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్ ఉంటుంది, 90 minutes టైం. అంటే స్టేజ్ 1 అయినా స్టేజ్ 2 అయినా సేమ్ సబ్జెక్ట్స్, కాకపోతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వేరే అయితే కానీ టైం మాత్రం ఒకటి ఉంటుంది. ఇక్కడ జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకు 50 క్వశ్చన్స్ ఉంటాయి, ఇది మనకు డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. మ్యాథమెటిక్స్ 35 క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్ ఇంటెలిజెన్స్ వచ్చేసి మనకు 35 ఉంటాయి. మొత్తం మీద అయితే మాత్రం 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్ అనేది మనకు ఉంటుంది. సమయం మాత్రం 90 నిమిషాల సమయం మాత్రం ఉంటుంది. మరి జనరల్గా అయితే మాత్రం గతంలో కూడా మనకి ఇన్స్టిట్యూట్ నుంచి చాలామందికి రీజనింగ్లో 30కి 30 పడ్డాయి, మ్యాథమెటిక్స్ అయితే మాత్రం 28 చాలామందికి రావడం జరిగింది. ఓకేనా? మరి కాబట్టి అదేవిధంగా మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సిందేమంటే అంటే మనం డిసైడ్ చాలామందికి రీజనింగ్ అవుట్ ఆఫ్ మార్కులు వస్తాయి, మ్యాథ్స్ కూడా అవుట్ ఆఫ్ తెచ్చుకోగలుగుతారు. ఎవరైతే జనరల్ నాలెడ్జ్లో మంచి స్కోర్ సంపాదించుకుంటారో అదే డిసైడ్ చేస్తుంది. కాబట్టి జీకే మీద మీరు మంచి పట్టు పెట్టుకోవాలి. మరి ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు అయితేనేమి, టర్నింగ్ పాయింట్ ఆఫ్లైన్ కోచింగ్ నుంచి అయితేనేమి మీకు మంచిగా జీకే అనేది మీకు పొందవచ్చు అనమాట. మరి చూస్తే ఇక్కడ సిలబస్ ఏముందంటే సిలబస్ ఫర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ చూస్తే మ్యాథమెటిక్స్ చూసినట్టయితే ఇక్కడ నెంబర్ సిస్టమ్ ఉంది, డెసిమల్స్ మీద, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, రేషన్ ప్రపోర్షన్, ఓకే, పర్సంటేజ్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎలిమెంటరీ ఆల్జిబ్రా, జామెట్రీ అండ్ ట్రిగనామెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, వీటన్నింటి మీద కూడా మనకు ఈ యొక్క సిలబస్ అనేది మనకు ఉంటుంది. వీటి మీద నుంచే మనకి ప్రిలిమ్స్ అయితేనేమి, మెయిన్స్ అయితేనేమి మనకు రెండింటి కూడా ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా కామన్ సిలబస్ అనమాట. తర్వాత చూస్తే మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో మనకి ఏముందంటే ఈ అనాలజీస్ ఉంది, కంప్లీషన్ ఆఫ్ నంబర్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్, ఓకే, సో కంప్లీషన్ ఆఫ్ నెంబర్స్ అండ్ కంప్లీషన్ ఆల్ఫాబెటికల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్ మీద, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మీద, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ మీద, రిలేషన్షిప్స్ అంటే బ్లడ్ రిలేషన్స్ మీద, అనలిటికల్ రీజనింగ్, సిలాజిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, పజిల్, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, డెసిషన్ మేకింగ్, మ్యాప్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్, వీటి మీద మనకు రీజనింగ్ టాపిక్స్ అనేది మనకు ఉన్నాయన్నమాట. తర్వాత దీనికి చూస్తే ఒకసారి జనరల్ అవేర్నెస్, ఎందుకంటే ఇది మనకు మెయిన్ వెయిటేజ్ కాదు. సో కరెంట్ ఈవెంట్స్ అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, సో ఇంటర్నేషనల్ పరంగా, సో నేషనల్ పరంగా కరెంట్ అప్డేట్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఇండియన్ లిటరేచర్, మోన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా, జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్స్ అప్ టు 10th CBSE సిలబస్, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఫిజికల్ అండ్ సోషల్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్ అండ్ పొలిటికల్ సిస్టమ్, ఓకే, సో జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఇంక్లూడింగ్ స్పేస్ అండ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా, then UN, United Nations Organization and other important world organizations, environmental issues, then concerning India and world at large, basics of computers, okay, computer undanడి, so basics of computers and computer applications, common abbreviations, transport systems in India, geography లో మనకు Indian and economy, Indian economy, famous personalities of India and world, then flagship government of programs, ఫ్లోరా అండ్ ఫోన్ ఆఫ్ ఇండియా, అంటే ఇక్కడి నుంచి మనకు టైగర్ రిజర్వ్స్, టైగర్ ఫారెస్ట్, బయోడైవర్సిటీ, తర్వాత నేషనల్ పార్క్స్, ఇవన్నీ మనకు వస్తాయి అనమాట. రామ్సర్ సైట్స్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఇండియా ఎక్సెట్రా, ఇవన్నీ కూడా మనకి జీకేలో వచ్చేటటువంటి టాపిక్స్. మరి వీటి మీద ఎస్ఎస్సి పరంగా అయితేనేమి, ఆర్ఆర్బి, బ్యాంక్స్, ఎస్ అండ్ కానిస్టేబుల్స్ పరంగా మనకు ఏసీబీ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఏసీబీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ బ్యాచ్ మన దగ్గర స్టార్ట్ కావడం జరిగింది. ఒకే ఫీజు అన్ని రకాల కోర్సు మీకు తీసుకోవచ్చు అనమాట. అది మీ యొక్క ఇంట్రెస్ట్ అనమాట.
సో మనమైతే మాత్రం మీకు ఒక మంచి ఆఫర్ జరుగుతూ ఉంది. అన్ని కలిపి బ్యాంక్స్ కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఎస్ఎన్ని కానిస్టేబుల్స్ కలిపి కేవలం 20,000 రూపీస్తోనే మీకు ఏసీబీ బ్యాచ్ని స్టార్ట్ కావడం జరిగింది. సో ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా వచ్చి జాయిన్ కావచ్చు. సో హాస్టల్ ఫెసిలిటీ ఉంది. సో ఏసీబీ బ్యాచ్ అనేది అద్భుతమైన ప్రోగ్రామ్ అనమాట. సో మీరు దీనిలో జాయిన్ అయిపోండి. సో ఆఫ్లైన్ కావాల్సిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ కొంచెం కడపకు రావచ్చు. ఇది మన రాయచోటి రోడ్డు కడప. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నట్టయితే 8688080802 కాల్ చేయండి. ఇలా 94948697 మీకు కాల్ చేయొచ్చు. సో హాస్టల్ ఫెసిలిటీ మన దగ్గర ఉందన్నమాట. సో హాస్టల్ ఫెసిలిటీ ఉంది, స్టడీ అవర్స్ ఉంటుంది, డైలీ క్లాసెస్ ఉంటాయి. సో కాబట్టి మనకి ఉత్తమ్ అకాడమీ నుంచి జాబ్ సాధించడం మరింత సులభంగా మీకు ఆ యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళకు మ్యాథమెటిక్స్ మీద మంచి ఫోకస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా బీటెక్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు జీకే రాదనుకుంటుంటారు, వాళ్ళు కూడా జనరల్ న్యాలజీ పరంగా మీకు చాలా చాలా అద్భుతమైనటువంటి క్లాసెస్, ఎగ్జామ్స్ అనేది ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి మీరు ఖచ్చితంగా మనకి ఏసీబీ బ్యాచ్ మీరు జాయిన్ అయిపోతే మీకు మంచి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే త్వరలోనే మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్లో ఎస్ఐ వస్తుంది, కానిస్టేబుల్ రాబోతుంది, ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. ఇవన్నీ కూడా మీకు చాలా ఉపయోగపరమైన విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈరోజే జాయిన్ కండి. సో మీకు మనకి వాట్సాప్ గ్రూప్ జాయిన్ కావాలనుకుంటే ఈ యొక్క నెంబర్కు యాడ్మిన్ మాకు నెంబర్ పెడితే మేము గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే మిత్రమా. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.